హాయ్, ఐఎమ్ బ్యాక్ టు టీచ్ సమ్ మోర్ సెంటెన్సెస్. ఈరోజు కొన్ని వాక్యాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా చెప్పాలో దాని గురించి చెప్పడం జరుగుతుంది. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ విలేజ్ అంటే నేను ఊళ్ళో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ విలేజ్ వెన్ అంటే ఉన్నప్పుడు అని వస్తుంది. ఐ వాజ్ ఇన్ వెన్ తర్వాత ఐ వాజ్, వెన్ ఐ వాజ్ అంటే ఒకప్పుడు ఉన్నప్పుడు అని వస్తుంది. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి చిన్నప్పుడు చేసే పనులని యూజ్ టు వాడి చెప్తారనమాట. అంటే నేను హార్లిక్స్ తాగేవాడిని అంటే ఐ యూజ్ టు డ్రింక్ హార్లిక్స్. నేను మా గ్రాండ్ మదర్ విలేజ్కి వెళ్ళేవాడిని, ఐ యూజ్ టు గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్ అంటే ఐ యూజ్ టు వర్బ్ వన్ వస్తుంది అనమాట. వెన్ ఐ వాజ్ ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి, ఐ యూజ్ టు వర్బ్ వన్ ఫామ్ వస్తుంది. ఇది పూర్తి సెంటెన్స్. వెన్ ఐ వాజ్ ఎక్స్ట్రా వర్డ్స్, ఐ యూజ్ టు వర్బ్ వన్. వెన్ ఐ వాజ్ ఎక్స్ట్రా వర్డ్స్, ఐ యూజ్ టు వర్బ్ వన్. చూడండి సెంటెన్స్ చెప్తాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ ఐ యూజ్ టు స్టడీ టిల్ మిడ్ నైట్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్ టు డ్రింక్ హార్లిక్స్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు హార్లిక్స్ తాగుతూ ఉండేవాడిని. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఐ యూజ్ టు వాచ్ మెనీ మూవీస్. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ యూజ్ టు హ్యాంగ్ అవుట్ మై ఫ్రెండ్స్ లాట్ అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఎక్కువగా గడిపేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ విలేజ్ ఐ యూజ్ టు స్విమ్ ఇన్ ది వెల్ అంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు బావిలో ఈత కొట్టేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ ఐ యూజ్ టు గో టు బై బైస్కిల్ అంటే 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను సైకిల్లో వెళ్ళేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ ఐ యూజ్ టు డ్రింక్ హార్లిక్స్. ఈ విధంగా ఫ్రెండ్స్, వెన్ ఐ వాజ్ ఇన్ అని పెట్టి, వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు ఐ యూజ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. వెన్ ఐ వాజ్ ఇన్ హిందూపూర్ ఐ యూజ్ టు ఎంజాయ్ లాట్ అంటే నేను హిందూపూర్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. ఈ విధంగా ఫ్రెండ్స్, వెన్ ఐ వాజ్ ఐ యూజ్ టుని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేవి ఫామ్ చేయాలి. మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒక సెంటెన్స్ని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.